ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయములో క్రమముగా దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ సమయంలో మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగం ఏమిటనగా, దేవుని యొద్ద నేర్చుకొనుట వలన మనకు ఏమి లాభము. దేవుని యొద్ద నేర్చుకొనుట వలన, నేర్చుకొనుట, ఇదివరకే నేను దేవుని యొద్ద నేర్చుకోవాలంటే ఎలా ఉండాలి, దేవుని యొద్ద ఏమి నేర్చుకోవాలి అలాంటి విషయాలు చెప్పాను. దేవుని యొద్ద నేర్చుకోవాలంటే నేర్చుకునే మనసు ఉండాలి అని, నేర్పించమని ప్రార్థించాలి అని, విధేయతతో నేర్చుకోవాలి అని ఒక సందేశం చెప్పాను. తర్వాత దేవుని యొద్ద ఏమి నేర్చుకోవాలి అంటే దేవునికి భయపడడం నేర్చుకోవాలి, మేలు చేయటం నేర్చుకోవాలి, ఉపకారానికి ప్రత్యుపకారము చేయడం నేర్చుకోవాలి, సత్క్రియలు శ్రద్ధగా చేయుట నేర్చుకోవాలి అని కొన్ని విషయాలు మనం చూసాం. ఇది నాన్న దేవుని యొద్ద నేర్చుకుంటే ఏమి లాభమో, నేర్చుకొనుట. ఒకసారి మూల వాక్యంలోనికి వెళ్దాము. అంతే రాసిన సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసు ప్రభుల వారు లోకానికి ఒక ఆహ్వానం ఇచ్చాడు. 28లో మనకు బాగా చర్చికి రాకపోయినా అప్పుడప్పుడు వీధిలో మైకులలో చెప్పే మాటలు విని ఉంటాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును అనే మాట 28లో ఉంటే, 29లో అన్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అనంటే నెమ్మది అని, సమాధానము అని అర్థం. నేర్చుకుంటే విశ్రాంతి కలుగుతుంది అని అన్నాడు, అంటే నెమ్మది కలుగుతుంది అని. ఈరోజు చాలా మంది మందిరానికి వస్తున్నారు, పోతున్నారు. ఏమి చెప్పండి ఏమి నేర్చుకోవడంలా అటెండెన్స్లు మాత్రమే పడుతున్నాయి. ఆబ్సెంట్ కాకుండా మేము చర్చికి వచ్చామని అటెండెన్సే పడుతుంది, కానీ ఆత్మీయతలో వృద్ధి చెందల. యోహాను భక్తుడు గాయకునకు పత్రిక రాస్తూ 3వ యోహాను పత్రికలో అంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగాను సౌఖ్యం ఆరోగ్యంగాను ఉండాలన్నది నా కోరిక అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎక్కడైనా కానీ మనము నేర్చుకోకపోతే ఉపయోగం లేదు. పిల్లలు పాఠశాలకు వెళ్ళి చదువు నేర్చుకోవాలి. పనికి వెళ్ళిన తర్వాత ఒకేసారి మేస్త్రి బేల్దార్ కాకపోయినా ఏదో అందిస్తూ కలుపుతూ నిదానంగా పనిలో నేర్చుకోవాలి.
ఒక ఉద్యోగంలో కూడా మనం జాయినింగ్ లెటర్ తీసుకోగానే పర్ఫెక్ట్ మనం ఏం కాం, మన సీనియర్స్ ఎవరో ఉంటారు, నేర్చుకోవాలి. ఒక ఆడబిడ్డ అమ్మల దగ్గర పని చెప్పండి, నేర్చుకోవాలా మీ అమ్మలకు నేర్పిస్తారా మీరు? మహాముదుర్లు కదండి ఆడపిల్లలు, అమ్మ దగ్గర పనులు నేర్చుకోవాలి. మగపిల్లలు కూడా నాన్న దగ్గర మాట్లాడే విధానం ఒద్దిక పొద్దిక నేర్చుకోవాలి. ఒక కుటుంబానికి సంసారానికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా నేర్చుకోవాలి. నేర్చుకోవడం అనేది ఒక మనిషి సక్సెస్ జీవితానికి తొలిమెట్టు. ఈ మందిరంలోనికి రావాలి అంటే కొన్ని తాపలు ఎక్కి రావాలి. నువ్వు నేను ఎక్కను, నిచ్చెన వేసుకుంటా, తాడు వేసుకుంటా ఇవన్నీ చెబితే తాపల మీద ఎక్కినంత నడిచినంత నెమ్మదిగా నువ్వు ఒకవేళ నిచ్చెన వేసుకున్నా, తాడు వేసుకున్నా, లేదా ఫస్ట్ మెట్టు కాదు నేను ఒకటేసారి 3వ తాప 4వ తాప ఎక్కుతా అని నువ్వు ఇంత పంగబెట్టి బోర్లబడేదానికన్నా ఒక క్రమంగా స్టెప్ బై స్టెప్ పైకి రావడం అనేది గొప్ప స్థితి. నేర్చుకోకుండా ఎవ్వరు గొప్పవాళ్ళు కారు. ఇప్పుడు నేనున్నాను, నాకు అన్నీ వచ్చాయని నేను అననే అనను. అంతకన్నా మూర్ఖత్వం మరొకట్లేదు. నాకు తెలియని విషయాలు కూడా ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాను. పోనీ దీనికి అంతం లేదా? లేదు. జీవితాంతము నేర్చుకోవడంలోనే ఉంటాం మనం. నేను పర్ఫెక్ట్ అని చెప్పుకోవడానికి ఎవ్వరు లేదు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, నేర్చుకుంటే నెమ్మది, నేర్చుకుంటే దేవుని వాక్యాన్ని అయినా, దేవుని క్రమాన్ని అయినా, దైవికమైనటువంటి జ్ఞానాన్ని అయినా మనం నేర్చుకుంటే చాలా దీవెనలు ఉన్నాయి. కొన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను, నేర్చుకోవడంలో ఉన్నటువంటి దీవెనలు. మొదటి విషయానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 7వ వచనాన్ని చదువుదామా? నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చాలు. మొట్టమొదటిది ప్రియులారా, దేవుని వాక్యము నేర్చుకొనుట వలన కలిగే మొదటి మేలు లేదా గొప్ప లాభము ఏంటి అనంటే, నేర్చుకున్న వ్యక్తి యథార్థ హృదయుడై కృతజ్ఞుడై ఉంటాడు. నటించడు. చూడండి, నటించడు. యథార్థంగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటాడు అన్ని విషయాల్లో. ఇప్పుడు మీకు యథార్థ హృదయుడు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరు? యోబు. యోబులోని యథార్థత మిస్సెస్ యోబులో లేదు. ఆమె ప్రార్థనకు వచ్చింది. పిల్లలందరూ కలిసి ఒక ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే యోబు గారితో పాటుగా ప్రార్థనలో గడిపిన వ్యక్తి యోబు గారి భార్య. కానీ యోబు గారు కష్టాలు వచ్చినప్పుడు యోబు గారు నిలబడ్డాడు. ఈమెలో ఉన్నటువంటి యథార్థత సన్నగిలిపోయింది. యోబు ఏమంటాడు అంటే, దేవుడిచ్చాడయే, భార్యతో అంటాడు ఏమేవో దేవుడిచ్చాడు, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని వెళ్ళను, యెహోవా నామమునకు కృతజ్ఞత అంటాడు యోబు. అమ్మగారు ఏమంటారు? చెప్పారండి మీరు, ఆ దేవుడు మన పిల్లలను పొట్టను పెట్టుకున్నాడు, ఆస్తంతా అన్యాక్రాంతం అయిపోయింది, ఇంకా దేవుడు ఏంటండి దూషించి చావక అంటుంది. డిఫరెంట్ చూడండి. యోబు దేవుని దగ్గర నేర్చుకున్న దాన్ని బట్టి భార్యతో అంటున్నాడు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడని. భార్య ఘట్టం ఆగిపోయింది. స్నేహితులు వచ్చారు, 7 రోజులు కూర్చున్నారు యోబు దగ్గర. 3 రోజుల నుంచి 7 రోజులు కూర్చున్నారు, పోల్చుకోలేకపోయారు. 4వ అధ్యాయంలో ప్రారంభిస్తారు, అరే యోబు, నువ్వు మంచోడువైతే నీకెందుకురా ఇలాంటి జబ్బు వచ్చింది, నువ్వేదో రహస్యంగా చేసావు. ఇంకొకడు అంటాడు, లేదు లేదు యోబు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఒక స్నేహితుడు అంటాడు.
ఒక్కొక్కరు ఒక్కొక్క గుచ్చి మాట్లాడుతున్నప్పుడు 15వ అధ్యాయం వచ్చేసరికి యోబు అంటాడు, మరణమగు వరకు నేను యథార్థతను ఎంత మాత్రమో విడిచిపెట్టాను. ప్రభునందు ప్రియులారా, యథార్థము కలిగిన వాడు కష్టములో నష్టములో ఇందులో నా తప్పు ఎంతుందోలే అని అనుకుంటాడే తప్ప దేవుని మీద నింద వేసి కృతజ్ఞతాహీనుడుగా బ్రతకడు. దేవుని బిడలారా, దేవుని వాక్యము నేర్చుకున్న వారు ఎప్పుడు కృతజ్ఞులై ఉంటారు, ఎలాంటి పరిస్థితిలోనైనా. అందుకు మనకు మాదిరి వేద గ్రంథంలోని భక్తులే, వేద గ్రంథంలోని భక్తులే. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మొట్టమొదటి మాట ఏంటి అని అంటే, ఎవరైతే దేవుని యొద్ద నేర్చుకుంటారో వారికి నెమ్మది కలగడమే కాదు, వారెప్పుడు కృతజ్ఞత ఉంటారు, కృతజ్ఞతాహీనులుగా ఉండరు. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అన్ని మనకు కిరీటాలే ఉంటాయి అనుకోమాకండి. కిరీటాలలో ముళ్ళ కిరీటం కూడా ఉంది, కిరీటాలలో ముళ్ళ కిరీటం కూడా ఉంది. కిరీటము పెట్టినప్పుడు ముఖం మీద నవ్వు కలుగుతుంది. అప్పుడప్పుడు మిస్ యూనివర్సిటీ అనేటటువంటి కొంతమందిని ఎంచుకున్నప్పుడు, లేదా మరికొంతమంది మంచి మంచి బహుమానాలు పొందుకునేటప్పుడు వాళ్ళకి కిరీటాలు పెడుతుంటే సంతోషం. చిన్నపిల్లలు బర్త్డే టైంలో కూడా ఒక చిన్న కిరీటం పెడితే సంతోషం. సంతోషం ఇచ్చే కిరీటాలతో పాటు బాధను కలిగించే ముళ్ళ కిరీటాలు కూడా ఉంటాయి. దాన్ని ఎలాగ స్వీకరించామో దీన్ని కూడా అలాగ స్వీకరించాము అంటే నేర్చుకున్న మన జీవితాలలో కృతజ్ఞత ఉంటుంది. చాలామంది అంటారు, ఇంతగా పరీక్షించాలా దేవుడు, ఇంతగా శ్రమ పెట్టాలా దేవుడు, ఇంతగా ఇబ్బంది పెట్టాలా దేవుడు అని అడుగుతారు. నేను అడుగుతాను, ఇబ్బంది ఎప్పుడు దేవుడు పెట్టడు. ఇబ్బందిని శోధనలు కల్పించువాడు అపవాది. అందుకే జ్ఞాపకం చేస్తున్న మొదటిది, ఎవరైతే దేవుని యొద్ద నేర్చుకుంటారో వారు కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉంటారు. రెండవది, వారికి ఏమి లాభమో చూద్దామా. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదుదాం. బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా దేవుడట యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకొనిన ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. దేవుని ప్రజల మధ్య దేవుని వాక్యము నేర్చుకున్న వారు ప్రజల మధ్య వర్ధిల్లుతారు ప్రియులారా. అభివృద్ధి చెందుతారు. వారి స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు మహాభివృద్ధి. నేను ఈ మధ్య గృహ కూడికలకు వెళ్తూ ఉన్నప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొంతమందిని అడిగాను, నేను ఎంత సంపాదిస్తారు మీరు నెలకు అని అడిగాను. ఎంత సంపాదిస్తారు మీరు అని చెప్పారు. భార్య దగ్గర దగ్గర 20,000 చిల్లర, భర్తకు 30,000 చిల్లర. సూపర్ అనుకున్నాను. సో 50,000. సొంత ఇల్లుందా? ఉంది. 50,000లో నేను అడిగిన మాట, కనీసం 500 మిగులుతుందా నెలకు? 50,000 సంపాదించాం, 500 మిగిల్చద్దు. రేపొద్దున పిల్లలకు అనారోగ్యం రావచ్చు, లేదా ఇంకొకటి. పొదుపు అనేది ఉండాలి. పొదుపు వేరు, పిసింతనం వేరు. పొదుపు పిసింతనం రెండు ఒకటి కాదు. పొదుపు అనేది 100లో ఒక భాగం దేవునికి అర్పించిన 80 భాగాలు మన కొరకు మనం వాడుకున్నా, 80 ప్లస్ ఒక 10 90 అయింది. ఇంకా ఒక 10 భాగము ఏ పరిస్థితి ఎలాగొస్తుందో అని పొదుపు చేయడం, అది ప్రతి కుటుంబం నేర్చుకోవాలి. అందుకే మాకు ఒక ఆయన ఉండే, హైదరాబాదులో చనిపోయాడు, మంచి దైవజనుడు. బైబిల్ పాఠాలు నేర్పించేటప్పుడు ఆయన అనేవాడు, నేడు కూడబెడితే రేపు కూడు పెడుతుంది అనేవాడు. నేడేం చేయాలంట? కూడబెట్టాలి, రేపు అది కూడు పెడుతుంది.
అన్నీ ఈరోజు తిని మూతి నున్నగిట తుడుచుకుంటానంటే కన్నా రేపొద్దున మూతి తుడుచుకోవడం కాదు కదా, మూతిలోకి మేతే దొరకదు. కొంతమందికి ఏ పూటది ఆ పూట ఖర్చు అయితే కానీ ప్రశాంతంగా పడుకోలేరు. ఏ పూట సంపాదించింది ఆ పూట అయిపోవాలి. సో అది కరెక్ట్ కాదు. నేను అడిగినప్పుడు 500 మిగులుతుందా? లేదు. ఇన్ని రోజులు దేవుని వాక్యాన్ని నేను ఎలాగ లెక్కలేసి చెప్తాను. ఆయనతో కూడా చెప్పాను. మళ్ళీ రైస్ కిందకి అనుకోండి, 4 వారాలు నాన్ వెజ్ తెచ్చుకోండి, తర్వాత డిష్ బిల్లు, ఫోన్ బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లులు ఇవన్నీ కట్టండి. ఇన్ని కట్టుకుంటూ వచ్చిన ఒక 10-20 వేలు లగ్జరీగా ఖర్చు చేశారనుకుందాం. కనీసం ఒక 10,000 మిగలదా? అంటే మీరు మందిరానికి వచ్చి పోతున్నారే కానీ ఏమీ నేర్చుకోలే. అటెండెన్స్ పడుతుంది కానీ ఆత్మీయతలో వృద్ధి లేదు. పాపాన్ని విడిచిపెట్టలా, ప్రజల మధ్య దేవుని నామాన్ని, నేర్చుకున్న నామాన్ని ఘనపరచడంలా. ప్రాముఖ్యంగా ఆయన చెప్పిన మాట, నేర్చుకున్నవాడు ప్రజల మధ్య ఏమవుతాడు? వర్ధిల్లుతాడు. ప్రియులారా, బైబిల్ చెప్తుంది నీ అభివృద్ధి తేటగా కనపడాలన్నాడు. నువ్వు దీవించబడ్డావు అని అంటే 10 మందికి నువ్వు కనిపించే రీతిగా దీవించబడి ఉండాలి. ఈ మందిరం కట్టేటప్పుడు నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు ధర్మవరంలో, పెద్ద ఆయన, రిటైర్డ్ ఎస్ఐ. ఆయన రిటైర్డ్ కాకముందుగానే సేవలోకి వచ్చేసాడు, వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి. నేను లేని ఊర్లో ఈ ఎల్ఈడి ఫిట్ చేయడానికి వచ్చాడు ఆయన. నేను తర్వాత వచ్చాను కడపలో నుంచి. వచ్చేసరికి సేవకురాలతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు పంచుకుంటూ, సార్ కొంత అందరికీ ఇలాగ జరుగుతున్నప్పుడు కొంత అసూయ అంటే ఉండాలమ్మా, మనల్ని దేవుడు దీవిస్తున్నాడు అనడానికి సూచన మన మీద 10 మంది అసూయ పడాలన్నాడంట. ఏంటి సార్ అలా అంటారు? అవును, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అనడానికి వారి అసూయే కారణం. నీ మీద ఎందుకు అసూయ పడుతున్నారు? వాళ్ళకి తీసుకోవాల మొదటిది, వాళ్ళకి రావాల్సింది అడ్డగించల రెండోది. ఎందుకు అసూయ పడుతున్నారు? నీ దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటే. అవును ప్రియులారా, మనం వర్ధిల్లుతూ ఉంటే, మన చుట్టుపక్కల వారు మన మీద అసూయ పడుతున్నారు అని అంటే మన అభివృద్ధిని వారు ఏం చేయలేకపోతున్నారు? ఓర్వలేకపోతున్నారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, మనము నిజంగా దేవుని వాక్యం నేర్చుకుంటే ఎవరు ఎన్ని అడ్డంకులన్నా పెట్టనివ్వండి, అదిగో వాక్యం చెబుతుంది, నా ప్రజల మధ్య వారు ఏమవుతారు? వర్ధిల్లుదురు. బైబిల్ నుంచి మీరు చూసుకుంటూ రండి, ఒక్కొక్కరిని చూసుకుంటూ రండి. అబ్రహాము తనున్నటువంటి దేశం వేరు దేశం, వేరే ప్రాంతం. ఆ ప్రాంతములో అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు. అబ్రహాము ఒక సందర్భములో తన కుమారుడికి భార్య కావాలి అని అంటే, తన కోడలు కావాలనుకున్నప్పుడు ఎవరైనా ఇవ్వడానికి ముందున్నారు. తన భార్య చనిపోయినప్పుడు ఒక సమాధుల స్థలాన్ని కొనుక్కోవాలని అడిగితే ఆ ఊరు వాళ్ళు అంటారు, మా మధ్య నీవు మహారాజు అయి ఉన్నావు అన్నారు వాళ్ళు. నీకు డబ్బులకి ఇవ్వడం ఏందయ్యా, మేము సమాధుల స్థలం ఉచితంగా తీసుకో, మా మధ్య నువ్వు మహారాజు అని అన్నారు. నేను అట్లా తీసుకోను, డబ్బులు ఇచ్చి తీసుకుంటానని డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు. ఆయన కుమారుడైన ఇస్సాకును మీరు చూడండి. ఇస్సాకు బావులు తవ్వుతూ ఉంటే ఐగుప్తులు ఏం చేస్తున్నారు? బూట్ చేస్తూ ఉన్నారు. కరువులో విత్తనం వేశాడు, ఎంత పొందాడు? 100 అంతల ఫలం పొందాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. కర్ర ఒకటి పట్టుకొని పోయాడు లాబాను దగ్గరికి. అమ్మ పంపించింది, అక్కడ కొంచెం పొరపాటు జరిగింది, అన్నదమ్ముల మధ్య అని కర్ర పట్టుకొని వచ్చాడు. సరే నీకేం కావాలి రబ్బాయి? ఏం లేదు, నీ గొర్రెలు కాస్తా, నీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేయన్నాడు. సరేలే అన్నాడు. మోసం చేశాడు. మొత్తం పైన కావాల్సిన భార్యని సంపాదించుకున్నాడు. ఎంతకాలం నీకే ఊడిగం చేస్తుంటే నేను ఎట్లా మా అమ్మ బతికేది? సో నాకు
ఆస్తి కావాలి, నా జీతాన్ని చాలా మాటలు తగ్గించావు, న్యాయబద్ధంగా ఆలోచించి అని అన్నాడు. ఓకే, సారాలు కలిగినవన్నీ నీవి అని అన్నాడు. తెలివిగా వాటిని చూల దాటించేటప్పుడు చేయాల్సిన ప్రయత్నం చేశాడు. లాబానే అసూయ పడుతున్నాడు యాకోబు ఆస్తిని చూసి. దేవుని దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కడు అభివృద్ధిలో పొరుగులారు. ఈరోజు మనం కూడా దేవుని దగ్గరకు వస్తున్నాం, ప్రార్థన నేర్చుకున్నాం, పాటలు పాడడం నేర్చుకున్నాం, వాక్యం చదవడం నేర్చుకున్నాం. మరి వృద్ధి చెందాలంటారా లేదా? మీరు చెప్పండి. ఖచ్చితంగా పొరుగులారా, ఈ నేర్చుకున్నవి ఆచరణలో పెడితే మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. ఒక అబ్బాయి స్కూటర్ మెకానిక్కో ఎలక్ట్రిషియనో ఏదో నేర్చుకోవడానికి వెళ్ళాడు. 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా వీనికి 12 స్పాన్ రాదో తెలియదు, 14 స్పాన్ రాదో తెలీదు. వీని బతుకంతా ఆయిల్ పూసుకొని స్పానర్లు ఎత్తుకులాడుకోవడంతోనే సరిపోతుంది. పోయినప్పటి నుంచి కొంతమంది షార్ప్గా ఉంటారు, టకటక చేయడము, నేర్చుకోవడం, నేను చేస్తాలే అనడము, రాకపోయినా మింద వేసుకోవడం. మొత్తం పైన ఒక 10 సంవత్సరాల తర్వాత వాడు ప్రక్కన ఏం పెట్టింటాడు? షాప్ పెట్టింటాడు. షాప్ పెట్టాడంటే వీడు నేర్చుకున్నాడు అని అంటే వాడు ఇచ్చే 10 రూపాయల్లో కన్నా వీడు 10కి ఇంకొక 10 రూపాయలు సంపాదించుకునే స్థాయికి వెళ్ళాడు. కొంతమందిని చూడండి, బేల్దారి పనికి పోతారు, సచ్చిందాక పట్టుకొని కలుపుకుంటానే ఉంటారు. ఇలా బతుకంతా ఇటుక పెట్టేది రాదు, తాపి పట్టుకునేది రాదు, జీవితాంతం మోసినంత కాలం మోసి ఇంకా లాస్ట్కు నువ్వు మోయలేవన్నీ అబద్ధ రాగాకంటారు. పనికి పోలేదా? ప్రారంభంలో 500 కూలి, ఇప్పుడు 800 700 అయింది. ఓకే, కానీ బేల్దార్ అయితే 1000 రూపాయలు అయిండు కాడు. ఎందుకు? మన వాడు వద్దులే, మనకు ఆ కట్టె మీద నిలబడుకోవడం వద్దు, ఇదంతా వద్దులే అని చెప్పేసి నేర్చుకోరు. వీళ్ళు పనికి వెళ్ళలేదంటే వెళ్ళారు. ఇప్పుడు మన వాళ్ళు ప్రార్థనకు రాలేదంటే వచ్చారు. అమ్మ పెద్ద బైబిల్ పట్టుకున్నారు, పెద్ద జిబ్బు వేసుకున్నారు, పెద్ద బైబిల్ పట్టుకున్నారు, పెద్ద జిబ్బు వేసుకున్నారు, ఎంచక్క భక్తుల మాదిరి పట్టేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. కానీ దేవుని వాక్యం ఏమీ నేర్చుకోలే. వాక్యం ఇలాగ చెబితే అలాగ చేయడం నేర్చుకోవడం అంటే, రే స్పాన్ ఇట్లా పట్టుకొని ఇట్లా బిగించాలిరా అని. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఈ మైక్ ఉంది, ఈ మైక్ లోపల 2 సెల్లులు మనం పెట్టేస్తాం. మిగతా మైక్ అయితే ఆ సెల్లులు హ్యాండ్తోనే రిమూవ్ చేయొచ్చు. దీని వెనకున్న సెల్లులు తీయాలంటే చేయి పెడితే రాదు. ఈ చిన్న స్క్రూ డ్రైవర్ ఎప్పుడు ఉంటుంది. సెల్ను రిమూవ్ చేయడానికి ఈ స్క్రూ డ్రైవర్ను వాడేసి దాన్ని తీస్తాం. దీనికన్నా ఇంకో పెద్ద స్క్రూ డ్రైవర్ కూడా ఉంది లోపల, అది పెట్టిన దీంట్లో పట్టదు. అంటే ఇప్పుడు నేను వాడికి నేర్పించినప్పుడు ఇది వాడరా బాబు అంటే పని అవుతుంది. దీనికన్నా నేను పెద్దది పెడతా అని చెప్పేసి అంటే స్ప్రింగ్ ఇంచు మైక్ మనకి రాకుండా పక్కన పెడతాడు. అంతే కదా జరిగేది. ప్రార్థనకు వచ్చిన తర్వాత నేర్చుకొని వాక్య ప్రకారముగా నడుచుకుంటే వర్ధిల్లుతాం ప్రియులారా, వర్ధిల్లుతాం. 10 సంవత్సరాల క్రితం మందిరానికి వచ్చాం, 10 సంవత్సరాలైంది, ఏమన్నా మేలు పొందామా? దేవుడేమో ఎప్పుడు ధారాళమైన మనసుతో చేస్తున్నాడు, కానీ నువ్వెందుకు వర్ధిల్లలా అని అంటే లోపము తప్పనిసరిగా నీలోనే ఉంటుంది తప్ప నేర్పించే దేవునిలో ఏ మిస్టేక్ కూడా ఉండదు. మొదటిది నేర్చుకుంటే కృతజ్ఞులమై ఉంటాం యథార్థ హృదయములతో. నేర్చుకుంటే ప్రజల మధ్య అన్నాడు అక్కడ, మీరు అది మర్చిపోకూడదు. కొండల్లో అడవుల్లో కాదు, మనం నివసించే జనాల మధ్య నీ అభివృద్ధి తేటగా కనపడి నువ్వు వర్ధిల్లుతావు. ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ వాక్యమైన మా ప్రియులను ప్రకటించిన దీన సేవకుని మీరు నిలవబెట్టండి. మాకన్నీ తెలుసని కాదు నాయనా,
మా జీవిత కాలం అంతా కూడా మీ ద్వారా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. మేము నేర్చుకునే మనస్సును మాకివ్వండి. నేర్పించమని అడిగేటటువంటి తత్వాన్ని దయచేయండి. మీ దగ్గర నేర్చుకున్నవి ఏవి మరిచిపోక ఆచరణలో పెట్టి ఆశీర్వదించబడినట్లు కృప చూపు నాయనా. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయిన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గంలో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024న ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.